లబ్ధిదారకం అండి. మేలో రిటైర్ అవుతున్నాం, ఎంతో సర్వీస్ చేసామండి, గుర్తింపు లేదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంతో సర్వీస్ చేసామండి, అంత ఇంత సర్వీస్ కాదండి. పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు, వాళ్ళ పక్షం వాళ్ళు వెళ్ళిపోయారు. కోర్టు ఆర్డర్ ఇస్తే అది చింపేశారండి కళ్ళెదురుగా. తర్వాత కంటెంప్ట్కి వెళ్ళమన్నారు, అది చింపేశారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే తాడేపల్లిలో ఉంటుందండి, అది తాడేపల్లి ప్యాలెస్ చేసేసారండి లాస్ట్ గవర్నమెంట్లో. తర్వాత ఈ గవర్నమెంట్ మారింది, యాజ్ ఇట్ ఈజ్ 14 నుంచి 24 వరకు 400 మంది ఉన్నారు. సేమ్ వ్యధ, వినేవాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ లేరు. మేము కూడా ఇచ్చాం, ఎంతోమంది జనసేన వాళ్ళతో ఇచ్చాం, అన్ని పార్టీలతో ఇచ్చాం, ఏ మాత్రం ఉపయోగం లేదండి. ఎంతో వ్యర్థం. రేపు మేలో రిటైర్ అవుతున్నాం, ఏ ఆధారం కూడా లేదండి బాబు, మాకు ఏమి సంపాదించలేదు, ఉన్నాయన్నీ అమ్మేసుకున్నామండి. 4 ఇయర్స్ సస్పెన్షన్లోంచి ఈ పేద కాపు అని ఏజెన్సీకి తోసేసి అక్కడ కూడా ఉండవకుండా అక్కడ కూడా పోస్ట్ రద్దు చేసేసి అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదండి. ఈయనది ఒంగోలు ఇష్యూ చదివి ఈయనది ఎలాగైనా కలుద్దామని వచ్చి చూడండి, గవర్నమెంట్ ఒక జీవో ఇస్తే ఒక క్యాస్ట్కి ఒకలాగా ఇప్పుడు జరిగేది. 257 జీవో అంటే ఛార్జెస్ ఉన్నా కూడా పోస్టింగ్ ఇమ్మని ఇవ్వలేదు. అదే జీవో ఇస్తే ఒక క్యాస్ట్ వాళ్ళకి తీసుకొచ్చి రాజమండ్రిలో వేస్తే అతను ఒక 100 కోట్లు సంపాదించాడండి ఒక క్యాస్ట్ అయినా. అతను రాసిన రిపోర్ట్లు చల్లో, అతన్ని రద్దు చేసిన పోస్ట్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అతన్ని మాలాగా ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకున్నాడండి. అలాగుందండి ఇప్పుడు పరిపాలన.